పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు చర్యలకు అనుగుణంగా టీడీపీ నాయకత్వం చేపట్టిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. కనీవిని ఎరుగని రీతిలో సూపర్ హిట్ అవడంతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు నాయకులకు నడుమ బంధం బలోపేతం అవడానికి ఈ 2 రోజుల కార్యక్రమం వేదికగా నిలిచింది. గత మహానాడులకు భిన్నంగా ఏపీ వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడుకు రికార్డు స్థాయిలో 24.50 లక్షల మంది కార్యకర్తలు వర్చువల్ గా హాజరయ్యారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని దేశ ప్రజలందరినీ కోరారు. దీంతో మహానాడును బహిరంగంగా అట్టహాసంగా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అటు బహిరంగ నిర్వహణ అనుభూతిని శ్రేణులకు కలగజేస్తూనే మరోవైపు పొదుపు చర్యలు పాటించేలా హైబ్రిడ్ మహానాడుకు శ్రీకారం చుట్టింది. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ 24.50 లక్షల మంది హాజరై పార్టీ నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. సాధారణంగా మహానాడును పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట మే 27, 28, 29 తేదీల్లో భారీ ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో హైబ్రిడ్ మహానాడు నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సహా పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీల ముఖ్య నేతలు మహానాడును నిర్వహించగా దానిని రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా వీక్షించే ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 10 నుంచి 12 క్లస్టర్లలో నిర్వహించడంతో ఎక్కడికక్కడ స్థానిక నేతలతో కార్యకర్తలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ తమ కష్ట నష్టాలను చెప్పుకునే అవకాశం దొరికింది. ఏపీలో గొడ్డల పార్టీ నేరాలు ఘోరాలు చేస్తోందని, రాజకీయాల్లో ఇలాంటి వాటిని తామెప్పుడు ఊహించలేదని, బాబాయిని హత్య చేసి తన చేతికే మరక అంటించే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. గొడ్డల పార్టీకి ప్రతిపక్ష హోదా పోయినా అహంకారం మాత్రం పోలేదని, కుట్రలు కుతంత్రాలు చేయడం మానలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి గొడ్డల పార్టీ వేటు రాష్ట్రంపై పడకూడన్నదే తన తపన అని ఆయన అన్నారు. గొడ్డల పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడు 2వ రోజు శుక్రవారం ఆయన ముగింపు ప్రసంగం చేశారు. దేశంలో ఏ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాల విభాగాలు ఉంటాయని, కానీ గొడ్డల పార్టీ 7 విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రలను పన్నుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ పార్టీకి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, సోషల్ మీడియా సైకుల బ్యాచ్, ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్, హత్య రాజకీయాల కిరాయి హంతకుల బ్యాచ్, దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్, కల్తీ లిక్కర్ బ్యాచ్ విభాగాలుగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడాన్ని ఎంత బాధ్యతగా తీసుకుంటారో గొడ్డల పార్టీ కుట్రలను ఎండగట్టే విషయంలోనూ అంతే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పరీక్షలు, టీచర్ నియామకాలు పూర్తయిన 6 నెలల తర్వాత గొడ్డల పార్టీ నాయకులు ఎలాంటి సిగ్గు లేకుండా డిఎస్సీపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, యువతలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. పార్టీలోనైనా ప్రభుత్వంలోనైనా సంస్కరణలు తీసుకురావడంలో ముందుంటామని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి లోకేష్ అన్నారు. టీడీపీ మహానాడు 2వ రోజు జెన్జీ యువతతో చిట్చాట్ నిర్వహించారు. మహిళలకు 33% రిజర్వేషన్ల అంశంపై ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో చట్టంతో సంబంధం లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్నది తమ పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ ప్రతిపాదనపై పార్టీలో మరింత చర్చ చేసి 2029 ఎన్నికల నాటికి తప్పకుండా అమల్లోకి తెస్తామన్నారు. దీనికి అనుగుణంగా నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామని తెలిపారు. 33% మహిళా రిజర్వేషన్లపై, వేరే పార్టీల నిర్ణయాలపై తాను మాట్లాడనని లోకేష్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు రావాల్సిందేనని, జెన్జీ ఏం ఆశిస్తుందో, వారి ఆశయాలు ఏమిటో దానికి అనుగుణంగా అడుగులు వేయాలని, లేకుంటే పార్టీ మారుతున్న తరానికి చేరువ కాలేదని స్పష్టం చేశారు. ఇక టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు. జగన్ లాగా తాము ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకోమని, ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం ఉందన్నారు. ఏ ఎన్నికలోనైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తామని జగన్ తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ స్థానిక ఎన్నికల్లో ఎలా వ్యవహరించారు, నామినేషన్ల పేపర్లు ఎలా లాక్కున్నారనేది చూశామని, అందుకనే ఆయన ఏకగ్రీవాలు చేస్తే ఊరుకోనని ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడు జగన్ అలా చేశాడు కాబట్టే ఇప్పుడు భయపడుతున్నారన్నారు. డిఎస్సీ పరీక్షలు, నియామకాలు పూర్తయిన 6 నెలల తర్వాత అందులో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించడం విడ్డూరంగా ఉందని లోకేష్ అన్నారు.
తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని గురువారం మహానాడు వేదికపై ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. తెలుగు ప్రజల మనోభావాలు గుర్తించి ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని ఆయన చెప్పారు. ఇది ప్రతి తెలుగు వారి కోరిక అని, దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు సీఎం చెప్పారు. ఇక దేశ రాజకీయాల్లో ఆయన లాంటి నాయకుడు మరొకరు లేరని, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయ్యారని, ప్రాంతీయ పార్టీ అయినా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది చంద్రబాబు అని చెప్పారు. ఇక కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో టీడీపీ ముఖ్య పాత్ర పోషించిందని, ఎన్టీఆర్ పాలన రైతులకు అండా, మహిళలకు భరోసా, కార్మికులకు అభయం, యువతకు దిక్సూచి అయిందని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదాన్ని శాశ్వత నినాదంగా ఎన్టీఆర్ మార్చారని, లోకేష్ ప్రతిపాదించిన 33% మహిళా రిజర్వేషన్లను మనమే ప్రారంభిద్దామని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ విషయమై కేంద్రాన్ని మరోసారి కోరదామని చంద్రబాబు పార్టీ క్యాడర్ కు వివరించారు. ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ రాజకీయాలకు విజన్ తోడు చేసింది చంద్రబాబు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 1982లో రాజకీయ విప్లవంగా దేశ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించిన పార్టీ టీడీపీ అని అన్నారు. గత 44 సంవత్సరాలుగా అనేక సంక్షోభాలు ఎదుర్కొని దేశ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీని అని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఈసారి రాజకీయ తీర్మానంలో గుర్తించాల్సిన విషయాల్లో సంకల్పం, కర్తవ్యం, రాష్ట్రానికి సుస్థిరమైన పరిపాలన అందించాల్సిన బాధ్యత టీడీపీకి ఉందన్నారు. ఎన్టీఆర్ పార్టీని మొదలుపెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతాన్ని చంద్రబాబు నిజం చేస్తున్నారని కేంద్ర మంత్రి కొనియాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విజన్ అనే పదాన్ని రాజకీయాలకు తోడు చేశారని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ 2 సంవత్సరాల్లోనే 23 లక్షల కోట్లు మన రాష్ట్రానికి తీసుకొచ్చి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన వ్యక్తి లోకేష్ అంటూ ప్రశంసించారు. ఎన్టీఆర్ది ఆత్మ గౌరవం నినాదమైతే చంద్రబాబు ఆత్మ విశ్వాసాన్ని పెంచారన్నారు. టీడీపీ మహానాడు సభలో రాష్ట్రానికి కేంద్రం సాయం అంశంపై తీర్మానాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రవేశపెట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి అని అన్నారు. ఈ వాస్తవం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేలా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం నుంచి నిధులు సాధించుకుంటూ ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని పెమ్మసాని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కలల రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించగా ఇప్పటికే 7,100 కోట్ల నిధులు విడుదలయ్యాయని, రాజధాని అమరావతికి వ్యతిరేకంగా నిలిచిన ఏకైక నాయకుడిగా జగన్ నిలిచిపోయారంటూ మండిపడ్డారు. చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించిందని, జీవనాడి పోలవరం ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటున్నామని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి మూతపడే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు సంకల్పంతో పోరాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా 11,400 కోట్ల రివైవల్ ప్యాకేజీ తీసుకొచ్చిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసే కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. 5 ఏళ్ల పాటు అసమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతి చేర్చిన వ్యక్తి జగన్. ఈ 2 ఏళ్లలోనే 20,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొచ్చామని, భోగాపురం ఎయిర్పోర్ట్ ను పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక సంస్థలను ఏపీకి తీసుకురావడంతో ఏపీ లోకేష్ కృషి ఎంతో ఉందన్న పెమ్మసాని అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విశేష సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. మహానాడును తమ ఇంటి పండుగల టీడీపీ నేతలు భావిస్తున్నారు. గతం కంటే భిన్నంగా హైబ్రిడ్ మహానాడు పేరుతో పూర్తి సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో జరిగిన ఈసారి మహానాడు ముగింపులో విజయనగరం జిల్లాలోని పలువురు నేతలు తమదైన శైలిని ప్రదర్శించారు. విజయనగరం అంటేనే కళలకు కొలువు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు శాసనసభ్యులు ఆటపాటలతో అందరినీ అలరించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కోటలోని తీన్మార్ దరువులకు నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే వృత్తి కళాకారుల మాదిరిగా లయబద్ధమైన అడుగులు వేస్తూ జానపద కళాకారులతో తప్పట గుళ్ళు ఆడి అందరినీ ఆనందపరిచారు. వీరందరికంటే తామేమి తక్కువ కాదు అన్నట్లు విజయనగరం సంప్రదాయంలో భాగమైన పులివేషాల అడుగులను ఎమ్మెల్యే పూసపాటి అదితి, విజయలక్ష్మి గజపతి సమక్షంలో యువనేతలు ప్రదర్శించి సందడి చేశారు.
దివంగత ఎన్టీఆర్ జీవితం ఆదర్శాలు ఎంతో మందికి గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏపీలో తన మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్టీఆర్ కలలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమం, పరిపాలనపై అనుకున్న నిబద్ధత ద్వారా పేదలు, అణగారిన వర్గాల వారికి ఆత్మ గౌరవంతో కూడిన జీవితాన్ని అందించారని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పార్లమెంటు పాత భవనంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎంపీ, అదనపు సోలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్రనాథ్ నివాళులు అర్పించారు. పార్లమెంటు కొత్త భవనంలోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో టీడీపీ ఢిల్లీ కార్యదర్శి నౌపడ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీ భవన్లో ఆదిలీలా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదినారాయణ, చైర్మన్ చంద్రహాస్ ఇప్పలపల్లి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ్ దివాస్ పేరిట ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఏపీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే జైన్, ఉన్నతాధికారులు ఆర్జా శ్రీకాంత్, రామారావు, సిబ్బంది ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు మేలు చేసేలా త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. 2022-23 నోటిఫికేషన్ ద్వారా 2004 తర్వాత భర్తీ అయిన టీచర్లకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలుకు చర్యలు ప్రారంభించింది. 2003 డిఎస్సీ టీచర్ల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేసింది. సంబంధిత ఫైల్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి అధికారిక ప్రక్రియను ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమల్లోకి వచ్చింది. అంతకుముందు నియామకమైన ఉద్యోగులకు మాత్రమే ఓపీఎస్ అమలు చేస్తున్నారు. గత కొంతకాలంగా సిపిఎస్ ను రద్దు చేయాలనే ఉద్యమం జరుగుతుంది. అయితే 2002, 2003 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన దాదాపు 11,000 మంది టీచర్లు వివిధ కారణాలతో 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరారు. దీంతో వారు సిపిఎస్ పరిధిలోకి వచ్చారు. సిపిఎస్ అమలు అంటే ముందే విడుదల నోటిఫికేషన్ ద్వారా తాము ఉద్యోగాలు పొందినందున తాముకు ఓపీఎస్ అమలు చేయాలని ఆ టీచర్లు కోరుతూ వస్తున్నారు. నోటిఫికేషన్ ముందే విడుదలయ్యాయనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వారికి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. కేవలం 10,000 రూపాయల జీతం తీసుకునే వ్యక్తి జీవిత కాలంలో చిన్న ఇల్లు కట్టడం అసాధ్యం. కానీ వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వర్ రెడ్డి మాత్రం 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఒకప్పుడు ప్రైవేటు ఉద్యోగిగా 10,000 రూపాయల జీతంతో పనిచేసిన ఆయన జగన్ వద్ద పిఏగా చేరాక అక్రమార్జనకు అంతు పొంతు లేకుండా పోయింది. జగన్ అధికారమే వరంగా కేఎన్ఆర్ 3 రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు సంపాదించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం స్కామ్లో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఆయన నిలిపిన వ్యవహారంపై సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆయన ఆస్తుల చిట్టా చూసి అవాక్కవుతున్నారు. దీంతో సిట్ బృందాలు గురువారం బెజవాడలో మాచవరం వెటర్నరీ కాలనీలో ఉన్న కేఎన్ఆర్ ఇంట్లో సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేఎన్ఆర్ కు వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి బినామీగా ఉన్నట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించాయి. దీంతో తాడేపల్లిలోని శివశంకర్ రెడ్డి నివాసానికి వెళ్లి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే కేఎన్ఆర్ సెటిల్మెంట్ ద్వారా భాగస్వామ్యం దక్కించుకున్నట్లు ఆరోపణలున్న కార్ల షోరూంలో సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. విజయవాడలో రామవరప్పాడులోని లక్కీ హ్యుండాయ్ షోరూంలో తనిఖీలు చేసి శుక్రవారం విచారణకు రావాలని పార్ట్నర్ ఉస్మాన్ సందీప్ కు నోటీసులు ఇచ్చారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో కేఎన్ఆర్ 100 కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్నారు. అంత సంపాదన ఎలా సాధ్యమైందని పోలీసులు ఆరా తీగా ఆయన దందాలు, వసూళ్లు వెలుగు చూశాయి. అధికారంలోకి రాకముందు జగన్ పాదయాత్ర చేపడితే కేఎన్ఆర్ వసూలు మొదలుపెట్టారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలతో 2-3 లక్షల రూపాయలు తీసుకుని జగన్తో ఫోటోలు తీయించే స్థాయి నుంచి 2019లో 4-5 కోట్లు తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసే వారికి ఎన్నికల బీఫార్లు ఇప్పించే స్థాయికి ఎదిగినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు రోడ్డు రవాణా సంస్థపై పిడుగులా పడుతున్నాయి. ఇంధన కంపెనీలు వారం రోజుల్లోనే 4 సార్లు పెంచిన పెట్రోల్ ధరల ప్రభావం వలన మన ఆర్టీసీపై కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ప్రతిరోజు సగటున 38 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులు సరాసరి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే లీటర్ డీజిల్ తాగేస్తున్నాయి. ఆ లెక్కన ఏపీఎస్ఆర్టీసీ ప్రతిరోజు 7.60 లక్షల లీటర్ల డీజిల్ వాడుతోంది. వారం క్రితం వరకు ఆర్టీసీకి సబ్సిడీ ప్రతిపాదించిన
ప్రాతిపదికన విక్రయించే డీజిల్ లీటర్ ధర 87.72 రూపాయలుగా ఉండేది. ధరలు పెంచడంతో మే 25 నాటికి ఇది ఏకంగా 95.61లకు ఎగబాకింది. దీంతో ఆర్టీసీపై ప్రతి లీటర్కు 7.89 రూపాయల అదనపు భారం పడుతుంది. ఈ లెక్కన ప్రతిరోజు 7.60 లీటర్ల వినియోగానికి 60 లక్షల అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కాలం చెల్లిన బస్సులు, భారీగా పెరిగిన ప్రయాణికులతో సరైన సేవలు అందించలేక ఆర్టీసీ ఇప్పటికే ఆపసోపాలు పడుతుంది. ఇప్పటికీ పెరిగిన ధరల వరకు చూస్తే ఆర్టీసీపై నెలకు 18 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అయితే తమకు వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను రానున్న రోజుల్లోనూ మరింత పెంచుకుంటూ పోతే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని అధికారులు అంటున్నారు. డీజిల్ ధరలు ఇదే వేగంతో లీటర్కు 10 రూపాయల పైన పెరిగితే ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పదని చెబుతున్నారు. ఆర్టీసీలు సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు సుమారు 2700 ఉన్నాయి. వాటికి 5 కిలోమీటర్ల ప్రయాణానికి 1 లీటర్ డీజిల్ను ఆర్టీసీ ఇస్తోంది. వేసవి సెలవులు, స్త్రీ శక్తి ఉచిత ప్రయాణంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. బస్సులను ఓవర్లోడ్తో తిప్పాల్సి వస్తోంది అని, లీటర్ డీజిల్ మైలేజ్ 5 కిలోమీటర్లు రావడం లేదని అద్దె బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 100 లీటర్ల డీజిల్తో ఎంత దూరం తిప్పామో ఇప్పుడు అంతే దూరానికి 130 లీటర్లు పోయించాల్సి వస్తుందంటున్నారు. అద్దెలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాదంటే సర్వీసులు ఆపేస్తామని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ స్ఫూర్తి, ఎన్టీఆర్ ఆలోచన విధానం కనిపిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమ విషయంలో స్ఫూర్తి పొందడంలో తమకు ఇందిరమ్మ ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకమని, వారిద్దరి మేలు కలయికే ఈనాటి కాంగ్రెస్ ప్రజాపాలన అని వ్యాఖ్యానించారు. నిరుపేదల అభ్యున్నతిని వారి ఆదర్శంతోనే కొనసాగిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రి వనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశ చరిత్రలో 3 జాతి రత్నాలను స్మరించుకోవాలని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఉక్కు మహిళ ఇందిరాగాంధీల తర్వాత 3వ వ్యక్తి తెలుగు జాతి గర్వించదగ్గ నేత ఎన్టీఆర్ అని అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు సమాన హక్కులు కల్పించింది అంబేద్కర్ అయితే భూస్వాముల వద్ద లక్షల ఎకరాల భూమిని తీసుకొని నిరుపేదలకు భూమినిచ్చి గౌరవాన్ని కల్పించింది ఇందిరా అన్నారు. భారత రాజకీయాలలో వేలు పెట్టొద్దని అమెరికా అధ్యక్షుడిని హెచ్చరించిన ఉక్కు మహిళగా అభివర్ణించారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం ఉన్న నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎన్టీఆర్ఏనన్నారు. ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అని వ్యాఖ్యానించారు. మానవ మనుగడ ఉన్నంతకాలం ఆ 3 కీర్తి ప్రతిష్టలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహం ఎందుకని ప్రశ్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అన్నగారు కులం, మతం, ప్రాంతం, భాషలకు అతీతంగా దేశం గర్వించదగ్గ నేత అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన అందిస్తున్న తమ ప్రభుత్వం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఎవరేమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా భయపడమన్నారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపక్షాలనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలంలోని గార్లపాడు గ్రామంలో మోడల్ సోలార్ గ్రామాల పథకంలో భాగంగా వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసిన 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపడుతుంటే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ఇంకా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని భట్టి తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం FCI గోదాముల ద్వారా వెంటనే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు కేంద్రాన్ని కలిసి వినతిపత్రాలు అందజేశారని, అవసరమైతే మళ్లీ కేంద్రాన్ని కలిసి రైతుల తరపున పోరాడతామని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని, ఆ ధాన్యాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఈ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు బీజేపీ రాజకీయ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ధాన్యం కొనుగోలుపై కట్టుకథలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన కొనుగోలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కొనుగోలుపై పూర్తి లెక్కలు చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలు, రోడ్డు రవాణా అధికారులు
తదితర యంత్రాంగమంతా ధాన్యం సేకరణపైన దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. 4-5 రోజులు ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. యాదాద్రి జిల్లాలోని వంగపల్లి, పెద్దపల్లి జిల్లాలోని పెద్ద కలవలలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి, పెద్దపల్లి, హనుమకొండ కలెక్టరేట్లలో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో అధికార యంత్రాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఎక్కడైనా లారీల కొరత ఉంటే 4-5 రోజుల పాటు ఇసుక లారీలు, పరిశ్రమల లారీలను సైతం ధాన్యం రవాణాకు వినియోగించాలని సూచించారు. తాలు, తరుగు పేరిట కోతలు పెడితే కఠిన చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను హెచ్చరించామన్నారు. బెంగాల్, బీహార్ హమాలీలు స్వరాష్ట్రాలకు వెళ్లడంతో రవాణాలో జాప్యం జరిగిందన్నారు. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించడం తప్ప కేంద్రం చేసింది ఏమీ లేదని, రాష్ట్రానికి సహకరించడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయంగా రైతులను ఆందోళనలకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మానేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కృషి చేయాలని సూచించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న రైతులు అధైర్యపడొద్దని సూచించారు. యాసంగి సీజన్లో పంట బాగా వచ్చిందని తాత్కాలికంగా గోదాములను కిరాయికి తీసుకుని ధాన్యాన్ని తరలిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడడంతో పాటు ఇప్పటికే అందుతున్న పథకాల్లో అనర్హులు అంటే వారిని తప్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత ఉండేలా పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు, యూనిఫైడ్ కార్డును ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి యూనిఫైడ్ కార్డు ఉండాలని, అందులో వారికి అందుతున్న సంక్షేమ పథకాలను వివరాలన్నీ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే ఆధార్ నెంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఏ శాఖ ద్వారా ఎవరికి ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందనే వివరాలు ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలియాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్బాబు, శ్రీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నెలకొంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు నిర్వహించిన భూముల వేలంలో పలికిన ధరలన్నింటినీ అధిగమిస్తూ రికార్డు ధర నమోదైంది. రాయదుర్గం గ్రోత్ కారిడార్లో ఎకరాకు సుమారు 237 కోట్ల రికార్డు ధర లభించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరా 139 కోట్లతో పోలిస్తే దాదాపు 70.5% అధికానికి ఆన్లైన్ వేలంలో అమ్ముడుపోయింది. రాయదుర్గం గ్రోత్ కారిడార్ మధ్యలో టీ హబ్ వెనక భాగంలో ఉన్న ఈ ప్లాట్ విస్తీర్ణం 6.29 ఎకరాలు. బహుళ వినియోగానికి అనుమతి ఉన్న భూమిని టీజీఐఐసి వేలం వేసింది. ఓఆర్ఆర్ నుంచి శిల్పా ఫ్లైఓవర్ మీదుగా తీగల వంతెనకు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ప్లాట్ ఉండడంతో దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ భారీగా పాల్గొని పోటాపోటీగా బిడ్లు వేశారు. చివరకు 1490.73 కోట్లకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరవ్ వెంచర్స్ దక్కించుకుంది. ఆన్లైన్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్టీసీ పోర్టల్ ద్వారా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ పోర్టల్ ద్వారానే చాలా రాష్ట్రాలు విలువైన ఆస్తులను వేలం వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థలో కోల్ గ్యాసిఫికేషన్, బొగ్గును రసాయన ప్రక్రియ ద్వారా ఇంధనంగా ఉపయోగపడే సిన్ గ్యాస్గా మార్చే ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కోల్ గ్యాసిఫికేషన్పై జరిగిన రోడ్ షోకు హాజరైన కేంద్ర మంత్రి దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందన్నారు. ఇందులో కోల్ గ్యాసిఫికేషన్ కీలకమైన ముందడుగని చెప్పారు. దీనికి త్వరితగతిన అనుమతుల మంజూరు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. 2014లో కేంద్రం 8,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ పథకం మొదటి దశను ప్రారంభించగా మంచి స్పందన వచ్చిందని, తక్కువ సమయంలోనే 8 ప్రాజెక్టులు ముందుకొచ్చాయని చెప్పారు. పథకం రెండో దశకు 37,500 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీకు కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపిందన్నారు. దీని ద్వారా 2.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రానున్నాయని కిషన్ రెడ్డి వివరించారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు.
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డును పడేసిందని విమర్శించారు. రైతు కోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రామచంద్రరావు పరిశీలించి రైతులతో మాట్లాడారు. తరుగు పేరిట బస్తాలకు 3 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తుందని చెప్పారు. కాగా మహిళల హక్కుల కోసమే ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని రామచంద్రరావు చెప్పారు. యూసీసీ ఒక కులానికో మతానికో వ్యతిరేకం కాదని, దీని ద్వారా మహిళలకు, చిన్నపిల్లలకు చట్టబద్ధమైన ఆస్తి హక్కులు లభిస్తాయని వివరించారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది. రోడ్డు ప్రమాదాలు మృతి చెందిన తమ స్నేహితుడి జ్ఞాపకార్థం యువకులు వినూత్నంగా స్పందించారు. ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం పోకూడదనే సందేశంతో 100 మందికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. పోలీసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాల్మీకి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీఏ హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని యువకులు సూచించారు. స్నేహితుడు మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని, మరొక కుటుంబంలో అలాంటి విషాదం చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. నకిలీ పట్టాలతో భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేదలను బీజేపీ నేత నర్సింగ్ ముదిరాజ్ మోసం చేశారని బాధితురాలు కరిష్మా జైస్వాల్ ఆరోపించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. హిమాయత్ నగర్ డివిజన్ విఠలవాడికి చెందిన బీజేపీ సెంట్రల్ జిల్లా సెక్రటరీ కె నర్సింగ్ ముదిరాజ్ మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో గ్రామంలోని సర్వే నెంబర్ 58లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పిస్తానని 1000కి పైగా పేద కుటుంబాల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. మాయ మాటలు చెప్పి 60 నుంచి 100 గజాల ఇండ్ల స్థలం కోసం ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి నట్టేట ముంచాడని వాపోయారు. ఇళ్ల స్థలం వస్తుందనే ఆశతో చిరు వ్యాపారాలు చేసుకునే బాధితులు అప్పులు చేసి డబ్బులు చెల్లించామని, తర్వాత ఇచ్చిన పట్టాలు నకిలీవని అధికారుల విచారణలో తేలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే తన వెనుక బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారంటూ బెదిరింపులకు దిగుతున్నారని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించి సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నైరుతి రుతుపవనాలు జూన్ 3 లేదా 4న కేరళలోకి ప్రవేశించనున్నాయి. వచ్చే 2 వారాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన దీర్ఘకాల వాతావరణ బులెటిన్లో ఈ విషయం పేర్కొంది. మే 28 నుంచి జూన్ 3వ తేదీ వరకు గల వారంలో దక్షిణ భారతదేశంలో కింద భాగాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ ప్రకటించింది. జూన్ 4 నుంచి 11 వరకు దక్షిణ భారతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది. వాతావరణ శాఖ బులెటిన్లో ఎక్కడా కేరళ అని స్పష్టంగా ప్రస్తావించకపోయినా జూన్ 3 లేదా 4 కేరళకు నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఈ నెల 30-31 తేదీలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడితే రుతుపవనాలు కేరళ, తమిళనాడు దిశగా రావడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. సముద్రం, భూ ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య తేడా తక్కువగా ఉండడం రుతుపవనాల రాకకు అవరోధంగా ఉందన్నారు. కర్ణాటక ప్రభుత్వ నాయకత్వం మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవి చేపట్టడానికి డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రులతో కలిసి ఆయన గురువారం మధ్యాహ్నం లోక్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అందుబాటులో లేని కారణంగా ఆయన ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ కు రాజీనామా లేఖ సమర్పించారు. అధిష్టానం పిలుపుతో 26వ తేదీన ఢిల్లీ వెళ్లిన సీఎం సిద్ధరామయ్య అక్కడ జరిగిన చర్చల అనంతరం రాజీనామాకు సిద్ధపడ్డారు. 2 రోజుల్లో రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను పాటించారు. తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చిన సిద్ధరామయ్య మంత్రులను గురువారం ఉదయం బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రులు అల్పాహార విందుకు హాజరయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు మధ్యాహ్నం తర్వాత పదవికి రాజీనామా చేస్తున్నానని సిద్ధరామయ్య సహచర కేబినెట్ సభ్యులకు చెబుతూ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. అందరూ అధిష్టానం ఆదేశాలను
పాటించాల్సిందేనన్నారు. 3 ఏళ్ల పాటు తనకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలని తెలిపారు. కాబోయే సీఎం డీకే శివకుమార్ అని అధిష్టానం తెలిపిందని మంత్రులు, సీనియర్ నేతలు ఆయనకు సహకరించాలని సూచించారు. ఈ సమయంలో డీకే శివకుమార్ సిద్ధరామయ్యకు పాదాభివందనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీకే కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం లోక్ భవన్ కు వెళ్లిన సీఎం సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను సమర్పించారు. తర్వాత సీఎం హోదాలో చివరిసారిగా అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. డాలర్తో రూపాయి మారకం రేటు పతనంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు. రూపాయి మారకం రేటు మరికొంత పతనం అయ్యే వరకు ఎదురు చూడాలని కోరారు. ఇలా చేయడం ద్వారా దిగుమతుల పెరుగుదలతో ఎదురయ్యే చెల్లింపుల సమస్య వంటి బయట ఒత్తిళ్ల నుంచి సహజ రక్షణ లభిస్తుందన్నారు. పెరిగే ధరల నియంత్రణకు రెపో రేటు పెంచడం మేలనే సూచనల్ని ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుత తరుణంలో రిటైల్ ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్లు పెంచడం కంటే ద్రవ్య సరఫరా నియంత్రణ చర్యలు మేలన్నారు. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష కోసం ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వచ్చే నెల 3-5 తేదీల మధ్య సమావేశమవుతుంది. ఈ సమావేశంలో కీలక రెపో రేటు పెంపుపైన ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఐపీఎల్ 19 సీజన్ ఫైనల్ కు ముందు చిట్ట చివరి ప్లే ఆఫ్స్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య శుక్రవారం క్వాలిఫైర్ 2 జరగనుంది. ఈ నెల 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఫైనల్లో తలపడేందుకు ఇరు జట్లకు ఇదే ఆఖరి అవకాశం. రాజస్థాన్ 2008 ఆరంభ సీజన్లో విజేతగా నిలవగా ఆ తర్వాత 2022లో మాత్రమే ఫైనల్కు రాగలిగింది. ఆ మ్యాచ్లో గుజరాత్ చేతిలోనే పరాభవం ఎదురుకాగా ఇవాళ ఆర్ఆర్కు బదులు తీర్చుకునే సమయం వచ్చింది. ఇక క్వాలిఫైర్ 1లో పేలవ ఆట తీరుతో ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడిన టైటాన్స్కి ఇది రెండో అవకాశం. ఇరు జట్లు ఓవరాల్గా 10 మ్యాచ్లో తలపడగా 7-3తో గిల్ సేన ఆధిపత్యంతో ఉంది. ఈ సీజన్లో చెరో మ్యాచ్ గెలిచాయి. ఏది ఏమైనా ఇదే మైదానంలో 29 బంతుల్లో 97 పరుగుల బాదిన వైభవ్ను టైటాన్స్ బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.